హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఇంట్లోనే మటన్ దమ్ బిర్యానీని చాలా ఈజీగా ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ రెసిపీని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. మటన్ దమ్ బిర్యానీ కోసం మనం 1 కిలో మటన్ అయితే తీసుకుని ఈ విధంగా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకుని ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, ఇలాచి, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, కొద్దిగా కాజు యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాక ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఎంత బాగా ఫ్రై అయితే బిర్యానీ అంత బాగుంటుందండి. ఆనియన్స్ ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమాటా బాగా మగ్గిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకుని 1 కప్పుతో పెరుగును కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకుని ఆయిల్ అంతా పైకి తేలినంత వరకు మనం ఈ గ్రేవీని అయితే కుక్ చేసుకోవాలండి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న 1 కట్ట పుదీనా, 1 కట్ట కొత్తిమీర కూడా వేసుకుని 2-3 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా యాడ్ చేసుకుని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం గ్రేవీని అయితే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుని మటన్ అయితే 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మటన్ కుక్ అయ్యేలాగా మనం రైస్ని కూడా ప్రిపేర్ చేసుకున్నామండి. 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని ఒక 15 మినిట్స్ పాటు నానబెడతాము. ఇండియా గేట్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నామండి మేము. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ని అయితే ఫుల్గా యాడ్ చేసుకుని అందులోకి తగినంత ఉప్పు, బిర్యానీ స్పైసెస్, నిమ్మ చెక్కలు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకుని 70% వరకు కుక్ చేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకున్నట్లయితే రైస్ పొడి పొల్లాడుతూ వస్తుందండి. మటన్ అయితే కుక్ అయిపోయిందండి. విజిల్ ఓపెన్ చేసి చూసినట్లయితే మటన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూసారు కదండి. రైస్ కూడా 70% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసుకుని మనం రైస్ని అయితే మటన్లోకి వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుని మనం కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో అవి లేయర్ కింద వేసుకుని పైన ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి దమ్ చేసుకోవడమేనండి. ఒక 20 మినిట్స్ పాటు కింద నాన్ స్టిక్ ప్యాన్ ఏదైనా పెట్టుకుని దమ్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా మటన్ దమ్ బిర్యానీ అయితే కుక్ అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. మా వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.